ఓం శాం ఓం శాం ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్నేహ స్వరూపాన్ని. పరమాత్మ స్నేహం నాకే సొంతం. పరమాత్మ స్నేహ కిరణాలతో నేను ఆత్మ సదా నిర్విఘ్నంగా ముందుకు నడుస్తూ పరమాత్మ స్నేహపు మాలలో మణిపూసగా అయి ఈ క్షణం నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి 1/12/2024. రివైజ్డ్ మురళి డేట్ 18/1/2003. అవ్యక్త మురళి 2003 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. హెడ్డింగ్: బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థంగా అయ్యి సర్వులను సమర్థంగా తయారు చేయండి. నేను ఆత్మ ఎలా సమర్థంగా అవ్వాలి? ఈరోజు బాబా మనకి చాలా క్లియర్గా చెప్పారు. నేను ఎంత సమర్థంగా అవ్వాలి అనేది క్లియర్గా చెప్పారు. సమర్థత అంటే ఎంతో శక్తిశాలిగా, ఎంతో పవర్ఫుల్గా, నా సంకల్పం అనుకోగానే నెరవేరిపోయేటట్టు మన ఏదైతే విశ్వ కళ్యాణ మార్గం ఎంచుకున్నామో దాన్ని మనం కంప్లీట్ చేయగలగాలి. దానికి మనలో ఎంతో సమర్థత, శక్తి ఉండాలి. అది ఎలా పాసిబుల్ చూద్దాం. సో ఇది 18 జనవరి మురళి కాబట్టి 18 జనవరి అని రాగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? అవ్యక్త బాప్దాద దివసం. సో ఈరోజు నలువైపులా ఉన్న సర్వ స్నేహి పిల్లల యొక్క స్నేహంతో కూడిన మధురాతి మధురమైన ప్రియ స్మృతులు బాబా వరకు చేరుకున్నాయి. సో అందరూ స్నేహపు ముత్యాల మాలలో బాప్ దాదా వద్దకు అమృతవేల నుంచి, అమృతవేల కంటే ముందే బాబా దగ్గరికి చేరుకున్నారు. జస్ట్ ఊహించుకోండి, 18 జనవరి పాండవ్ భవన్, శక్తి భవన్, పరమాత్మ దగ్గర, బ్రహ్మ బాబా శాంతి స్తంభం దగ్గర మనం నిల్చున్నాం, కూర్చున్నాం. శాంతి స్తంభం నుంచి శక్తిశాలి కిరణాలు తీసుకుంటున్నాం. బ్రహ్మ బాబా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆ రోజు ప్రాక్టికల్గా మనం ముందున్నట్టు మనకి ఇమాజినేషన్ అనేది జరుగుతుంది. సో అమృతవేళ ముందు నుంచి మీ స్నేహమంతా నా వరకు చేరుకుంది. ప్రతి ఒక్క పిల్లవాడు స్నేహ సాగరంలో ఎంతగానో ఇమిడిపోయారు. ఇది కూడా బాప్దాదా చూశారు. పిల్లల ప్రతి ఒక్కరి దగ్గర స్నేహపు శక్తి ఎంతగా ఉందంటే ఆ స్నేహపు శక్తి సహయోగిగా ప్రతి ఒక్కరిని తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరూ సర్వ ఆకర్షణల నుంచి ముక్తుడిగా అయి ఇంకా ఎంతగానో ముందుకు వెళ్ళాలి అనేది పురుషార్థం చేస్తున్నారు. స్నేహం ఎలాంటిదంటే బాబా మనకి దగ్గరగా ఉన్నట్టు అనుభవం చేస్తుంది. స్నేహం ఎలాంటిదంటే బ్రాహ్మణ జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి కూడా స్నేహ శక్తి. స్నేహం ఎవరిపైన? పరమాత్మ పైన. పరమాత్మ పైన స్నేహపు శక్తి మనని ఎంతగానో ముందుకు నడిపిస్తుంది. స్నేహపు శక్తి బాబా నుంచి మనకి వరదానం ఇవ్వడానికి సహకరించింది. కనుక ఈరోజు తండ్రి మరియు పిల్లల స్నేహపు దివసం. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా స్నేహపు ముత్యాలతో కూడిన చాలా 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 మధురాతి మధురమైన ముత్యాలుగా బాబా యొక్క కంఠహారంలో అలంకరింపబడి ఉన్నారు. అంతగా పరమాత్మ స్నేహంలో లవలీనమైపోయారు, ఇముడిపోయారు. మరి ఈరోజు ఏంటి స్పెషల్? 18 జనవరి అంటే స్మృతి దివసం కదా. ఇది కేవలం
స్మృతి దివసం బ్రహ్మ బాబా యొక్క స్మృతి దివసమే కాదు, బాప్దాదా అంటున్నారు. ఈరోజు సదా మీకు ఏం గుర్తుండాలంటే, బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఆది నుంచి, అంటే నేను ఫస్ట్ టైం 7 days కోర్స్ తీసుకున్నాను. ఆది నుంచి ఇప్పటి వరకు బాబా ఏవైతే స్మృతులు కల్పించారో మనకి, దాని స్మృతి దివసం కూడా ఇప్పుడు మీరు జరుపుకోవాలి. ఎందుకంటే మీకు బాబా స్మృతితో ఏం లభించింది? బ్రహ్మ బాబా జీవిత చరిత్ర ద్వారా మనకి ఏం లభించింది? దాని నుంచి ఒక పాఠం లభించింది. ఆ పాఠం మీ వృత్తి, దృష్టి, స్మృతిని పరివర్తన చేయించాలి. మీకు ఎటువంటి స్మృతులు గుర్తుండాలంటే, ఆ స్మృతి రాగానే ఆత్మిక సంతోషం అనే మెరుపు మన నయనాల ద్వారా రిఫ్లెక్ట్ అవ్వగలగాలి. భక్తులు కూడా భక్తి చేసేటప్పుడు ఫస్ట్ ఆ దేవుడి నయనాలు చూస్తారు, వారిలో ఉన్న ప్రకాశం చూస్తారు. సో మీరు కూడా వృత్తి, స్మృతి, స్థితి ద్వారా బ్రహ్మ బాబా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెరుపు మనలో కల్పించాలి. ఒక స్మృతి అయినా కూడా అమృత వేళ నుంచి కర్మ యోగిగా అయ్యే సమయం వరకు పదే పదే గుర్తున్నట్లయితే, ఒక్క స్మృతి అయినా, ఒక్క యాక్టివిటీ అయినా, ఒక్క స్పెషాలిటీ అయినా అమృత వేళ నుంచి నేను మళ్ళీ నా డే టు డే యాక్టివిటీ స్టార్ట్ చేసే లోపు నాకు పదే పదే గుర్తున్నాయంటే ఏమవుతుంది? ఆ సో కాల్డ్ గుడ్ థాట్స్ స్మృతి సమర్థంగా మనలో ఇక్కడ ఫీట్ అయిపోయి మన ద్వారా అది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దీని అర్థం ఏంటి? సమర్థత స్వతహాగానే వస్తుంది. సో అందుకని ఈరోజు స్మృతి దివసం అనడం అనగా సమర్థ దివసం అవ్వడం. బ్రహ్మ బాబా మన ఎదురుగా రావటంతోనే, బాబా దృష్టి పడటంతోనే ఆత్మలలో ఒక సమర్థత వచ్చేస్తుంది. ఇది అందరూ అనుభవజ్ఞులే కదా. మేబీ మనం బ్రహ్మ బాబాని చూసిన వాళ్ళు ఎంతో ఇమాజిన్ చేసుకున్నారు, తర్వాత గుల్జాతాది ద్వారా ఎక్స్పీరియన్స్ చేసుకున్నారు, లేకపోతే ప్రతిరోజు అమృత వేళ మెడిటేషన్ చేసేటప్పుడు బాబా యొక్క దృష్టి పడటంతో ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం. క్షణంలో అనుభవం అవుతుంది. అందుకని ఈరోజు బాబా అంతా ఏమని పిలుస్తున్నారు? ఓ సమర్థ ఆత్మలారా, ఇప్పుడు మీరు స్వయం సమర్థంగా అవ్వండి, ఇతరులను సమర్థంగా తయారు చేయండి. ఆ సమర్థులు కూడా సమర్థులుగా అయ్యి ఇదొక అద్భుతమైన యునో పాత్వే. ఏంటా పాత్వే? బాబా యొక్క స్మృతులు ఏవైతే ఉన్నాయో ఆ స్మృతులు పదే పదే నేను నాలో ఇముడ్చుకుంటూ, ఎక్స్పీరియన్స్ చేస్తూ, ఇమాజిన్ చేస్తూ సమర్థంగా తయారవ్వడం. సో 18 జనవరి తర్వాత నెక్స్ట్ వచ్చేదండి శివరాత్రి కదా. సో అప్పుడు బాబా కూడా చెప్పారు, శివరాత్రి ప్రోగ్రాం చాలా ప్రభావితమైనది, అందరికీ ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది శివరాత్రి ప్రోగ్రాం. శివరాత్రి మీరు అద్భుతంగా చేస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు భగవంతుని ఎలా కలుసుకోవాలి అనే దాని మీద ఎంతగానో భ్రమిస్తూ ఉన్నారు, దప్పికతో ఉన్నారు, అలజడుల్లోకి వెళ్ళిపోతున్నారు, అశాంతిగా అయిపోతున్నారు. సో మీరు అలాంటి సోదరి సోదరులకు పరమాత్మ యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. ఎక్కడెక్కడో వెళ్తూ భ్రమిస్తున్న ఆత్మలకి మీరు ఒక కృపాలులుగా, దయాలులుగా దయ చూపించండి, వారిపైన కృప చూపించండి. సుఖశాంతులతో కూడిన ఒక్క బిందువైన వారికి మీరు ఇచ్చినట్టయితే వారి దాహం తీరుతుంది, వారి దుఃఖం తీరుతుంది, వారి దప్పిక తీరుతుంది. సో సర్వ సమర్థులైన పిల్లలు మీరందరూ ప్రాప్తి స్వరూపులు కాబట్టి దాహంతో ఉన్న వారికి మీరు ప్రాప్తిని ఇవ్వండి. విశేషంగా ఈరోజు ఈ లక్ష్యం పెట్టుకోండి. ఏ లక్ష్యం? నా సంబంధ సంపర్కాల ద్వారా ఏదో ఒక విధితో
సందేశాన్ని సందేశం అనే అంచెలిని నేను ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. నా సంబంధ సంపర్కంలో ఏదో ఒక సిచ్యువేషన్ చూసి పరమాత్మ యొక్క ఇంట్రొడక్షన్, పరిచయం, అంచెలిని నేను ఇవ్వగలగాలి. ఇప్పుడిక ఫిర్యాదులు తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరు ఫిర్యాదు చేస్తూ ఉంటారు భక్తులు. ఓ భగవంతుడా, నేను ఎలా కలుసుకోవాలి? ఓ భగవంతుడా, నీ నుంచి నేను ఎలా శక్తి తీసుకోవాలని. ఇప్పుడు మీరు ఆ ఫిర్యాదులను తగ్గించాలి, కంప్లైంట్ చేయాలి. వారు ఓ ప్రభు నిన్ను ఎలా కలుసుకోవాలి కాదు, ఓ ప్రభు నేను నిన్ను తెలుసుకున్నాను అని అనేటట్టు ఉండాలి. ఒక చిన్న బిందువు ద్వారా అయినా వారి దప్పికను మీరు తీర్చండి. దాహంతో ఉన్న వారికి ఒక్క బిందువైనా చాలు, అది ఎంతో మహత్వాన్ని ఇస్తుంది. కనుక ప్రోగ్రామ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆత్మిక సందేశాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరికి సంతోషం అనే మిఠాయిని తినిపించండి. ఇదొక అద్భుతమైన సేవ. ఇలాంటి అద్భుతమైన సేవ చేయడానికి మీలో ఉల్లాసం ఉందా అని బాబా అడుగుతున్నారు. ఎవరికైతే ఉల్లాసం ఉందో వారు చేతులెత్తండి అని బాబా అడుగుతున్నారు. సో బాబ్దాదా కూడా చూశారు, అమృతవేల నుంచి మెజారిటీ పిల్లల్లో స్మృతి మరియు ఈశ్వర్య ప్రాప్తుల నశ చాలా ఉంది. కాకపోతే మీరు కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే నశ ఉంటుందో, అమృతవేళ కర్మయోగి స్థితి, ఆ నశాలో కొంచెం డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి. మార్నింగ్ ఏమో చాలా సూపర్ సెన్షియస్ జాయ్లో ఉంటారు. అదే కర్మయోగి స్థితిలో వచ్చేసరికి ఆ నశ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? దీనివల్ల సోల్ కాన్షియస్నెస్, ఆత్మాభిమాని స్థితి తగ్గిపోతుంది. కాబట్టి సోల్ కాన్షియస్నెస్ అనేది తగ్గిపోతుంది. మరి సదా కర్మ చేస్తూ నేనొక ఆత్మ చేస్తున్నాను, నన్ను చేయించేది పరమాత్మ, కరణ్ కరావన్హార్ పరమాత్మ, నేను చేసేవారిని ఈ కర్మేంద్రియాల ద్వారా నేను కర్మ చేస్తున్నాను. నేను ఈ శరీరానికి అధికారిని. నేను ఈ శరీరం ద్వారా ఒక డ్యూటీని నిభాయిస్తున్నాను. నేను ఈ యాక్టివిటీకి ఒక డైరెక్టర్ని. నా ద్వారా చేయించేవారు పరమాత్మ. అప్పట్లో బ్రహ్మ బాబా మే కౌన్ మేరా కౌన్, దాది జానకి కూడా చెప్పేవారు కదా, నేను ఎవరు, నా వారు ఎవరు. బ్రహ్మ బాబా కూడా ప్రతి డైరీలో నేను ఒక ఆత్మ, జశోద ఒక ఆత్మ, నా పిల్లలు ఒక ఆత్మ, ప్రతి ఒక్కరిది ఆత్మ 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 అంటూ ఆ ఆత్మిక స్థితిని రికార్డ్ చేసుకున్నారు. పదే పదే అభ్యాసం చేశారు, చెకింగ్ చేసుకున్నారు. అలాగే మనం కూడా నేను ఎవరు అని ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇతరులకు కూడా మన ఆత్మిక అనుభవాన్ని వినిపించగలగాలి. ఆత్మలో కర్మల లెక్కాచారాలు ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాయి కదా. మరి సదా అశరీరీ స్థితులై నేనొక ఆత్మ అనే అభ్యాసం ఎంతగానో చేయాలి. ఎందుకంటే బాబా చెప్తున్నారు, అంతిమ సమయం అనేది యువకులకైనా, వృద్ధులకైనా, ఆరోగ్యవంతులకైనా, రోగులకైనా, ఎవరికైనా ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు. అందుకని బహుకాలపు సాక్షి స్థనపు యొక్క అభ్యాసం పైన మీరు ఎంతో అటెన్షన్ పెట్టండి. ఏ సమయం ఎలాగన్నా రావచ్చు. ప్రకృతి ఆపదలు వచ్చినా కానీ మీరు మాత్రం అశరీరీ స్థితులవ్వాలి. మిమ్మల్ని ఆ ప్రకృతి కూడా సహజంగానే అతీతంగా బాబాకి ప్రియంగా తయారు చేస్తుంది. సో అందుకని అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకోవాలి? సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉండాలి, ఆత్మిక అభిమాని స్థితిలో ఉండాలి, సాక్షి తనపు స్థితిని మెయింటైన్ చేయాలి. రోజంతటిలో సాక్షి స్థితి, అశరీరీ స్థితిని, ఫరిస్తా స్థితిని చెక్ చేసుకుంటూ ఉండండి. సాక్షి స్థితి, ఫరిస్తా స్థితి, అశరీరీ స్థితి, సోల్ కాన్షియస్ స్థితిని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరితో అయినా మాట్లాడుతున్నా, ఎవరి మాటలైనా వింటున్నా కానీ మీరు అశరీరీ స్థితిలో ఉంటూ
ప్రతి ఒక్క ఆపోజిట్ పర్సన్లో కూడా ఆత్మని చూస్తూ మీ స్థితిని శక్తిశాలిగా చేసుకుంటూ ఆ అనుభవాన్ని చేసుకోండి. ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఇది ఒక కొత్త జ్ఞానం, కొత్త జీవితం, కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాధ్యత మీ చేతిలో ఉంది. కాబట్టి సదా నిరాకారి స్థితిలో ఉండటానికి సంకల్పం చేయండి. అందుకే బాబా పదే పదే దేనిపైన అటెన్షన్ పెడుతున్నారు? సాక్షి స్థితి, నిరాకారి స్థితి, ఆత్మిక స్థితి అని. సో నేను ఆత్మ ఎంతటి ఆత్మాభిమాని స్థితిలో ఉన్నాను, పరమాత్మ పరిచయాన్ని ఎంతమందికి ఎలా ఇవ్వగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నలువైపులా ఉన్న పిల్లల ఉత్తరాలైతే బాబా వరకు చేరుతున్నాయి. బాబా అందరికీ చెప్తున్నారు, ఎంతో ధైర్యాన్ని పెట్టండి, శక్తి కవచాన్ని సదా ధరించండి, సదా పరమాత్మ పరిచయాన్ని అందరికీ ఇవ్వగలగండి. సో ఈ విధంగా బాబా నలువైపులా దాది దీదీలు కానీ ప్రతి ఒక్కరికి కానీ యాద్ ప్యార్ ఇస్తూ బాబా ఇదే చెప్తున్నారు, సదా సేవా మార్గంలో ఉండండి, సదా దృఢ సంకల్పధారిగా అయ్యి స్మృతి స్వరూప ఆత్మలకు, సదా సర్వ సమర్థ ఆత్మలకి ప్రతి కార్యంలో ఒక విశేషతను తీసుకొచ్చే విశేషమైన ఆత్మలకి, సదా సర్వ ఆత్మల పైన దయ చూపించే దయార్థ హృదయాలకు, సదా బాబా సమానంగా అయ్యి సంకల్పధారి ఆత్మలకు, సాకార రూపంలో ఉండే ఆత్మలకి చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड మార్నింగ్ నమస్తే, ఓం శాంతి. బాబా వరదానం ఇస్తున్నారు, సర్వ సంబంధాలతో ఒక్క బాబాను తమ సహచరులుగా చేసుకునేవారు సహజమైన పురుషార్థులు. బాబా స్వయంగా సర్వ సంబంధాలతో తోడును నిర్వర్తించే ఆఫర్ మనకి చేశారు. మరి బాబాను సదా మన వారిగా చేసుకోండి. ఒంటరితనాన్ని అనుభవం చేసుకోకండి. బాబా యొక్క బిందు రూపాన్ని, పాయింట్ ఆఫ్ లైట్ని సదా గుర్తుపెట్టుకొని రకరకాల సమయాల్లో రమణీకత స్థితిని అనుభవం చేసుకోండి. స్లోగన్, బహురూపిగా అయి మాయ యొక్క బహురూపాలను పరిశీలించండి, అప్పుడే మీరు మాస్టర్ మాయాజీవులుగా అవుతారు. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను సమర్థ ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను సదా మెరుస్తూ ఉండే ఆత్మను, బ్రుకుటి మధ్య స్థానంలో ఉంటూ ఈ శరీరాన్ని నడిపిస్తాను. మాయాజీతుడను, స్మృతి స్వరూపుడని, బహురూపధారి ఆత్మను. నేను ఆత్మ ఈ శరీరానికి యజమాని. నేను ఆత్మ పరమాత్మ ప్రియుడను. నేను ఆత్మ మాయను పరిశీలించి దానిపైన విజయాన్ని పొందుతాను. నేను సమర్థ స్వరూపుడను, శక్తిశాలి ఆత్మను, తత్వ ప్రధాన ఆత్మను. ఆత్మను సదా నా తండ్రికి దగ్గరగా ఉంచేవారిని, నిస్వార్థ ఆత్మను, సదా నా ఆత్మిక స్థితిలో ఉంచు. పరమాత్మకి దగ్గరగా ఉంచు. పరమాత్మ కిరణాలు నా పైన పడుతున్నట్టు అనుభవం చేసుకుంటూ నిశ్చింత స్థితిలో, నిస్వార్థ స్థితిలో సదా పరమాత్మ స్మృతిలో ఉంటాను.
పరమాత్మ శక్తిశాలి కిరణాల ద్వారా నా ఈ జీవితాన్ని ఉల్లాస ఉత్సాహాలతో ఆనందంగా అనుభవం చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఇంత సమర్థంగా నన్ను తయారు చేస్తున్నారే. సదా మీ స్మృతిలో ఉంటూ సాక్షి స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ బాబా యొక్క శక్తిశాలి స్థితితో సదా సమర్థంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.